1947 ఇండో-పాక్ యుద్ధం తెర వెనక చైనా ఎత్తులకు పై ఎత్తులు మనకు కనిపిస్తాయి. ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని శాసించే దశకు చేరుకోవాలనే కలకు భారత్ అడ్డుపడుతుందనే భావన తనది. 1962లో పంచశిలా ఒప్పందాలను సమాధి చేసి భారత్పై దండయాత్ర చేసింది. ఈశాన్య భారతదేశంలోని 3225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్ కూడా తమ దేశంలో భాగమేనని యుద్ధానికి రంకవేసింది చైనా. 1959వ సంవత్సరం నుండి చైనాకు వ్యతిరేకంగా టిబెట్లో మొదలైన ఆందోళనలకు కారణంగా టిబెట్ పై కఠిన చర్యలకు దిగింది చైనా. దీనితో బౌద్ధ గురువు దలైలామా మన దేశానికి ఆశ్రయం కోరి వచ్చారు. మన దేశం దలైలామాకు ఆశ్రయం కల్పించడంతో చైనా భారత్ పై అక్కస్సు పెంచుకుంది. హిందీ చీనీ బాయి బాయి అంటూ స్నేహాస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతదేశంలో పెట్టెన్ కోటగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. బ్రిటిష్ కాలం నాటి ఆయుధాలతో ఏర్పడ్డ భారత సైన్యం స్వాతంత్ర్యం వచ్చినా చాలా ఏళ్ల వరకు మన దేశ పాలకులు అనుసరించిన ఉదాసీన వైఖరికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దురాక్రమణను నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో 1962 యుద్ధంలో భారత్